బ్రేకింగ్ చూస్తున్నాం. ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఆప్కు ఎంపీ రాఘవ్ చెద్దా రాజీనామా చేశారు. రాఘవ్ చెద్దాతో పాటు సంజీవ్ పాఠక్, అశోక్ మిట్టల్ రిజైన్ చేశారు. ఈ ముగ్గురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరనున్నారు. ఆప్ పార్లమెంటరీ పార్టీ బీజేపీలో విలీనం చేయనున్నారు. ఇంతకాలం తాను రాంగ్ పార్టీలో ఉన్నానని రాఘవ్ చెద్దా అన్నారు. తాము ఎంతో కష్టపడి పార్టీని పైకి తీసుకొచ్చామని గుర్తు చేశారు. ఆప్ ప్రస్తుతం అవినీతి పరుల చేతిలో ఉందని, అందుకే పార్టీ నుంచి బయటకు వస్తున్నామని తెలిపారు. మొత్తం 7 ఎంపీలు బీజేపీలో చేరనున్నట్లు వెల్లడించారు. आम आदमी पार्टी को मैंने अपने खून और पसीने से सींचा और अपनी जवानी के 15 साल दिए। वो आम आदमी पार्टी आज पूरी तरीके से अपने सिद्धांतों से, अपने मूल्यों से, अपने कोर मॉरल और वैल्यूज से भटक चुकी है। और अब ये पार्टी देश के लिए नहीं, देश के हित के लिए नहीं, बल्कि अपने पर्सनल फायदे के लिए काम कर रही है। आप में से कई लोग पिछले कुछ सालों से मुझे ये कह भी रहे थे और मैं पर्सनली पिछले कुछ सालों से ये महसूस कर रहा था दैट आई एम द राइट मैन इन द रॉन्ग पार्टी। आई रिपीट, आई एम द राइट मैन इन द रॉन्ग पार्टी। इसलिए आज हम ये अनाउंस करते हैं, मैं ये अनाउंस करता हूं कि मैं आम आदमी पार्टी से दूर जा रहा हूं और जनता के पास जा रहा हूं। जिस आम आदमी पार्टी को मैंने अपने खून और पसीने మొత్తానికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు ఫోన్లో. స్వామి, చూస్తున్నాం మనం మరో 7 ఎంపీలు కూడా బీజేపీలో చేరినట్లుగా తెలుస్తుంది. ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి షాక్ తగిలినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సోనీ, ఆమ్ ఆద్మీ పార్టీ పేదల పార్టీగా పేరొందినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ రాజకీయాల్లో, పంజాబ్ రాజకీయాల్లో కీలక భూమిక పోషిస్తుంది. 2 చోట్ల కూడా అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాస్త ఢిల్లీలో అధికారం కోల్పోయిన తర్వాత అరవింద్ కేజ్రీవాల్ ఒకవైపు కేసులతో సతమతం అవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు ఒకవైపు రాఘవ్ చెద్దా పైన ఇటీవల వచ్చినట్టు ఆరోపణలు, ఆయన పార్టీ కష్టకాలంలో ఉంటే పట్టించుకోలేదనే ఒక ఆరోపణ నేపథ్యంలో రాఘవ్ చెద్దా అనేక రకాలుగా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. పార్టీ నుంచి సస్పెండ్ అయ్యే పరిస్థితి నెలకొన్నది. ఇలాంటి పరిస్థితుల్లో ఎంపీ రాఘవ్ చెద్దా ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేశారు. రాఘవ్ చెద్దాతో పాటు సంజీవ్ పాఠక్, అశోక్ మిట్టల్ కూడా రిజైన్ చేశారు. ఈ ముగ్గురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరనున్నట్టుగా కూడా ప్రకటించారు. ఆమ్ ఆద్మీ పార్టీ మొత్తం పార్లమెంటరీ పార్టీని బీజేపీలో విలీనం చేయనున్నట్టుగా కూడా వాళ్ళు ప్రకటించారు. ఇంతకాలం తాము రాంగ్ పార్టీలో ఉన్నామని చెప్పేసి రాఘవ్ చెద్దా ఓపెన్ గా కామెంట్ చేశారు. తాము ఎంతో కష్టపడి పార్టీని పైకి తీసుకొస్తే మాకు గుర్తింపు లేకుండా చేశారని ఒకవైపు అవినీతి పరులైనటువంటి నేతలందరూ కూడా పార్టీలో ఉన్నారు. ఇందుకే పార్టీ నుంచి మేము బయటకు వస్తున్నామని చెప్పేసి కూడా మాట్లాడారు. మొత్తం ఆమ్ ఆద్మీ పార్టీకి ఉన్నటువంటి 7 మంది ఎంపీలు భారతీయ జనతా పార్టీలో చేరుతున్నట్లు కూడా వెల్లడించారు. మొత్తానికి పార్టీని 2/3 మెజార్టీతో రాజ్యసభకు సంబంధించిన పార్టీలందరూ కూడా మేము రాజ్యాంగబద్ధ నిబంధనల మేరకు బీజేపీలో విలీనం చేస్తున్నట్టుగా కూడా రాఘవ్ చెద్దా ప్రకటించారు. ఇటీవల కాలంలో రాఘవ్ చెద్దా బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. అరవింద్ కేజ్రీవాల్ జైల్లో ఉన్న సమయంలో, పార్టీ కష్టకాలం ఉన్న సమయంలో ఇండియాలో లేకుండా లండన్ కు వెళ్లి అక్కడి నుంచి ఆయన ఒకవైపు పార్టీ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు, ఫేస్ చేసుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఆయన పార్టీని ప్రొటెక్ట్ చేయాల్సిన వ్యక్తి కాస్త పార్టీ కష్టకాలంలో పట్టించుకోలేదనే ఒక ఆరోపణ జరుగుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాఘవ్ చెద్దా ప్రతి సందర్భంలో కూడా భారతీయ జనతా పార్టీని బలపరిచే విధంగా ఆయన పార్లమెంట్ లో ప్రసంగించారని చెప్పేసి కూడా ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన పార్టీ సంబంధించిన నేతలందరూ కూడా రాఘవ్ చెద్దా పైన ఇటీవల కాలంలో ఆరోపణలు చేశారు. పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కూడా రాఘవ్ చెద్దా వ్యవహార శైలి పైన గుర్రుగా ఉన్నారు. ఒకవైపు ఆయన చేస్తున్నటువంటి కామెంట్స్ భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వానికి అనుకూలంగా వివరిస్తున్న తీరు పట్ల కూడా ఈ మొత్తం ఎపిసోడ్ కొనసాగుతుండగానే ఇప్పుడు అనూహ్యంగా రాఘవ్ చెద్దాతో పాటు ఇటు సందీప్ పాఠక్, అదేవిధంగా అశోక్ మిట్టల్ ఇద్దరు కూడా రిజైన్ చేశారు. మొత్తం 3 కూడా భారతీయ జనతా పార్టీలో చేరుతున్నట్టుగా కూడా ప్రకటించారు. వారితో పాటు మొత్తం 7 మంది ఎంపీలు భారతీయ జనతా పార్టీలో ఆమ్ ఆద్మీ పార్టీ పార్లమెంటరీ పక్షాన్ని కూడా మొత్తం విలీనం చేస్తున్నట్టు ప్రకటించారు. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ స్వామి.